హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ కోడ్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. కలెక్షన్ ఇంటర్ఫేస్. నేను ప్రీవియస్ క్లాస్లో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఇంట్రడక్షన్ వీడియో చేశాను. అంటే మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అనేది ఎందుకు యూజ్ చేయాలి, మనకి ప్రీవియస్ కాన్సెప్ట్లో జావాలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి, కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో మనకు అసలు ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు వీడియోని చూడకుంటే నా ప్రీవియస్ వీడియో కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఇంట్రడక్షన్ వీడియో చూడండి. దెన్ హియర్ వీ విల్ అండర్స్టాండ్ ఈజీలీ అబౌట్ ద కలెక్షన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనకి కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో సమ్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయి, లైక్ లిస్ట్, సెట్, క్యూ అండ్ మ్యాప్. ఇలా మనకి సమ్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. వీటి గురించి మనం అర్థం చేసుకునేటప్పుడు ముందు ఇంకా మనం వీటి యొక్క సూపర్ ఇంటర్ఫేస్ అయిన కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ లిస్ట్, సెట్ అండ్ క్యూ, మ్యాప్ ఇవన్నీ ఇంటర్ఫేసెస్. ఈ ఇంటర్ఫేసెస్ కింద సబ్ క్లాసెస్ ఉంటాయి. లైక్ లిస్ట్లో మనకు వచ్చేసరికి అరే లిస్ట్, లింక్డ్ లిస్ట్ అండ్ సెట్లో హ్యాసెట్, ఇలా సమ్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి ఫర్దర్గా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి అర్థం చేసుకుందాం. సో ఇక్కడ మనకి కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ క్లాస్, సూపర్ ఇంటర్ఫేస్ ఫర్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ లిస్ట్, సెట్, క్యూ అండ్ మ్యాప్, దీస్ ఆర్ ది ఇంటర్ఫేసెస్. కలెక్షన్ ఇంటర్ఫేస్ అయితే సూపర్ ఇంటర్ఫేస్ ఫర్ ది ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. మనకి జావాలో కలెక్షన్ అండ్ కలెక్షన్స్ అనేది టూ టైప్స్ ఉంటాయి, కలెక్షన్ అండ్ కలెక్షన్స్. ఇక్కడ కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్, కలెక్షన్ ఈజ్ యాన్ ఇంటర్ఫేస్ అండ్ కలెక్షన్స్ ఈజ్ యాన్ ప్రీడిఫైన్డ్ క్లాస్, ఈజ్ ఏ ప్రీడిఫైన్డ్ క్లాస్. మనకి కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్, కలెక్షన్స్ ఎస్తో ఉండేది క్లాస్ అని చెప్పేసి చెప్తాం. ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది అంటే కలెక్షన్స్ క్లాస్ అనేవి మొత్తం సంబంధించి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ అంతా జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది. జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనం ఎప్పుడైనా సరే కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి కోడ్ రాసేటప్పుడు ఈ జావా డాట్ యూటిల్ ప్యాకేజీ మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే అందులో ఉన్న మెథడ్స్ని కానీ ఏమైనా సరే రిసోర్సెస్ని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ని జావా 1.2లో ఇంట్రడ్యూస్ చేశారు. మనకి ప్రతి వర్షన్ అనేది నార్మల్గా 1.0 నుంచి స్టార్ట్ అవుతుంది. బట్ డెవలపర్స్కి డేటాని ఈజీగా స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ అప్డేట్ చేయడానికి ఒక ఈజియెస్ట్ కాన్సెప్ట్ కావాల్సి వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఈజ్ కాల్డ్ కలెక్షన్ ఇంటర్ఫేస్. సో ఇలా మనకి ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది జావా డాట్ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుంది అండ్ జావా 1.2లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ దీస్ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇస్ ద సూపర్ ఇంటర్ఫేస్ ఫర్ లిస్ట్, సెట్ అండ్ క్యూ. మ్యాప్ అనేది కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఒక పార్ట్ కాదు, ఎందుకంటే మ్యాప్ అనేది డీల్స్ విత్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మ్యాప్ అనేది కీ అండ్ వాల్యూ పేరుతో రిలేట్ అయి ఉంటుంది. బట్ కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఓన్లీ మనం సింగిల్ ఆబ్జెక్ట్, ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. మ్యాప్ అనేది టూ ఆబ్జెక్ట్స్ని తీసుకుంటుంది. సో మ్యాప్ ఈస్ ద నాట్ పార్ట్ ఆఫ్ ది కలెక్షన్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ యొక్క హైరాకీ గురించి చూద్దాం. దిస్ ఈస్ ద హైరాకీ ఫర్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ మనం కలెక్షన్ ఫ్రేమ్వర్క్ గురించి ఫస్ట్ హైరాకీ చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటరేబుల్. ఇటరేబుల్ ఇస్ ద సూపర్ ఇంటర్ఫేస్ ఫర్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మనకి ఇటరేబుల్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత కలెక్షన్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్ కింద 3 సబ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి, అవే లిస్ట్, క్యూ అండ్ సెట్. ఫస్ట్ మనం కలెక్షన్ ఇంటర్ఫేస్ ఇటరేబుల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేస్తుందో లేదో కోడ్ ద్వారా చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే here I created a class called collection interface and every program starts with main method, that's why I used the main method. ఇక్కడ మనం collection string str equal to new array list, new array list. ఓకే, ఇక్కడ మనం వీటిని యాక్సెస్ చేయడం కోసం ఇంపోర్ట్ java డాట్ యూటిల్
డాట్ స్టార్. స్టార్ అనేది రిప్రజెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న అన్ని క్లాసెస్ ఇంటర్ఫేస్ అనేవి ఎట్ ఏ టైం ఇంపోర్ట్ అవుతాయి. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ది సింపుల్స్ అండ్ వై ఆర్ యూజ్డ్ స్ట్రింగ్, అండ్ ఇక్కడ కూడా మనం అరే లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేసాం, అసలు అరే లిస్ట్ అంటే ఏంటి, ఇలా డౌట్స్ ఉంటాయి. బట్ నేను క్లారిటీగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మనం ఈ వీడియోలో వీఆర్ డీలింగ్ విత్ కలెక్షన్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మన కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది ఇటరేబుల్ ఇంటర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసిందో లేదో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఓపెన్ డిక్లరేషన్, ఇక్కడ కలెక్షన్ ఇస్ ఎన్ ఇంటర్ఫేస్ అండ్ కలెక్షన్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్స్ ఇటరేబుల్ ఇంటర్ఫేస్. Here iterable also interface. And next one is the collection interface is introduced from Java 1.2 version. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది దీస్ 3 సబ్ ఇంటర్ఫేసెస్ని యాక్సెస్ చేస్తుంది. సబ్ ఇంటర్ఫేసెస్కి ఉంటాయి కలెక్షన్ ఇంటర్ఫేస్కి, లైక్ లిస్ట్, క్యూ అండ్ సెట్. మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్తో ఉన్న బాక్సెస్ అన్ని ఇంటర్ఫేసెస్ అండ్ బ్లూ కలర్తో ఉన్న బాక్సెస్ అన్ని క్లాసెస్. ఇక్కడ మనం చూసుకుంటే లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఈ లిస్ట్ ఇంటర్ఫేస్ కింద మనకి సమ్ క్లాసెస్ ఉన్నాయి, లైక్ అరే లిస్ట్, లింక్ లిస్ట్, వెక్టార్ అండ్ స్టాక్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్యూ. క్యూ అనేది ఏంటంటే వాల్యూస్ని సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్లో స్టోర్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం, లైక్ లిఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండ్ ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇలాంటి వాటి కోసం మనం క్యూని యూజ్ చేస్తాం. క్యూ అనేది ఇంటర్ఫేస్కి కింద ప్రయారిటీ క్యూ అనేది ఒక క్లాస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డీక్యూ. డీక్యూలో మనకి అరే డీక్యూ అనేది క్లాస్ ఉంటుంది. ఈ క్లాస్ అనేది డీక్యూని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది ఒక ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ని కానీ వేరియబుల్స్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ వాల్యూస్ని మనం యాక్సెస్ చేయాలంటే మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ వాడతాం. సో అరే డీక్యూ ఇంప్లిమెంట్స్ డీక్యూ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సెట్. సెట్ ఇంటర్ఫేస్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే దిస్ ఈస్ అన్ అన్సార్టెడ్, అన్ఆర్డర్డ్ అంటే నో డూప్లికేట్స్. అంటే ఇది ఒక ఇండెక్స్ బేసిస్తో ఇదేం వర్క్ అవ్వదు అండ్ డూప్లికేట్ వాల్యూస్ని ఇది అలౌ చేయదు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద దిస్ అన్సార్టెడ్, ఇది ఒక సార్టింగ్ ఆర్డర్ని ఇది పర్ఫామ్ చేయదు, లైక్ దిస్ అండ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఇలాంటివి ఏమీ పర్ఫామ్ చేయదు. అంటే మనం చూసుకుంటే లిస్ట్ అనేది ఇండెక్స్ బేసిస్తో వర్క్ అవుతుంది అండ్ లిస్ట్ అనేది డూప్లికేట్ ఎలిమెంట్స్ని కూడా అలౌ చేస్తుంది అండ్ నల్ వాల్యూస్ని కూడా అలౌ చేస్తుంది. బట్ క్యూ అనేది అలా కాదు. క్యూ అనేది ఇండెక్స్ బేసిస్తో వర్క్ అవ్వదు అండ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ని అలౌ చేయదు అండ్ ఓన్లీ వన్ నల్ వాల్యూనే అలౌ చేస్తుంది, ఎందుకంటే డూప్లికేట్స్ ఆర్ నాట్ అలౌడ్. దిస్ అండ్ హైరార్కీ ఫర్ ది కలెక్షన్ ఫ్రేమ్వర్క్. ఇన్ ద కలెక్షన్ ఫ్రేమ్వర్క్లో హియర్ వీఆర్ డీలింగ్ విత్ ద కలెక్షన్ ఇంటర్ఫేస్. కలెక్షన్ ఇంటర్ఫేస్లో మనకి సమ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అనేవి ఏంటి, ఆ మెథడ్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అనేది నేను ఇక్కడ కోడ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్ కాబట్టి ఇక్కడ సూపర్ ఇంటర్ఫేస్లో నేను సబ్ క్లాస్ కింద ఏదైనా సరే తీసుకోవచ్చు. ఇక్కడ నేను రెఫరెన్స్ కింద కలెక్షన్ ఇంటర్ఫేస్ తీసుకుంటాను. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా క్లాసెస్గా క్రియేట్ చేయాలి. మీకు ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ తెలిస్తే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ కలెక్షన్ అనేది సూపర్ క్లాస్ అవుతుంది అండ్ అరే లిస్ట్ అనేది సబ్ క్లాస్, కలెక్షన్ అనేది సూపర్గా అవుతుంది అండ్ అరే లిస్ట్ అనేది సబ్ అవుతుంది కాబట్టి మనం ఈజీగా స్టోర్ చేయొచ్చు సూపర్లో సబ్ని. లైక్ దిస్ అండ్ కలెక్షన్ అనేది పేరెంట్ అండ్ అరే లిస్ట్ అనేది చైల్డ్ అనుకోవచ్చు సమ్ కైండ్ ఆఫ్. ఇక్కడ మన సమ్ మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ నేను మెథడ్స్ గురించి రాస్తాను. బూలియన్ యాడ్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్. మనకి కలెక్షన్ ఇంటర్ఫేస్లో యాడ్ మెథడ్ ఉంటుంది. దీని యొక్క రిటర్న్ టైప్ అనేది బూలియన్. బూలియన్ అనేది ట్రూ ఫాల్స్ వాల్యూస్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ నేను ఆబ్జెక్ట్ అనేది ఎందుకు పెట్టానంటే మనం పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేస్తామో మనకు తెలియదు. లైక్ మేబీ మనం స్ట్రింగ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఇంటీజర్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. పర్టికులర్ వాల్యూని ఏది పెడతామో మనకు తెలియదు కాబట్టి సూపర్ క్లాస్కి ప్రతి క్లాస్కి సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ దిస్ ద వేరియబుల్ నేమ్, దిస్ అన్ ఎలిమెంట్. మనం కలెక్షన్స్లో వాల్యూస్ని యాడ్ చేయడం కోసం యాడ్ మెథడ్ యూజ్ చేస్తాం ఫర్ యాడ్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బూలియన్ యాడ్ ఆల్ మెథడ్, యాడ్ ఆల్ కలెక్షన్ సి. ఈ యాడ్ ఆల్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి 2 కలెక్షన్స్ ఉన్నాయనుకోండి,
లైక్ ఇక్కడ నేను ఎస్టిఆర్ అండ్ ఎస్టిఆర్1 ఫస్ట్ దీన్ని ఎస్టిఆర్1 అనుకొని తర్వాత దాన్ని ఎస్టిఆర్2 అనుకుంటే ఈ రెండింటిని మెర్జ్ చేయడానికి యాడర్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం ఫర్ మెర్జ్ టూ కలెక్షన్స్. ఫర్ మెర్జ్ ద టూ కలెక్షన్స్ ఇలా మనం చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బూలియన్ రిటైన్ ఆల్. రిటైన్ ఆల్ కలెక్షన్ సి. ఇక్కడ కూడా మనం కలెక్షన్ని తీసుకుంటాం ఎందుకంటే వేరే కలెక్షన్ని మనం యూజ్ చేయాలి కాబట్టి. రిటైన్ ఆల్ అనేది కామన్ ఎలిమెంట్స్ని రిఫర్ చేస్తుంది. అంటే మనకి ఫస్ట్ కలెక్షన్లో అంటే సెకండ్ కలెక్షన్లో ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ కామన్ ఎలిమెంట్స్ని మనకి ఇస్తుంది. కామన్ ఎలిమెంట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద బూలియన్ రిమూవ్ ఆల్ కలెక్షన్ సి. రిమూవల్ అనే మెథడ్ ఫస్ట్ కలెక్షన్లో అంటే సెకండ్ కలెక్షన్లో ఉన్న మెథడ్స్ చూస్తుంది ఏది వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ కనుక ఇలా సేమ్ వాల్యూస్ అయితే ఆ వాల్యూస్ని ఇది రిమూవ్ చేస్తుంది. దీని గురించి నేను ప్రోగ్రామ్లో ఈజీగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ రిమూవింగ్ ఫ్రమ్ వన్ కలెక్షన్ టు అనదర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద బూలియన్ రిమూవ్ ఆబ్జెక్ట్ ఎలిమెంట్. ఇది మనం పర్టికులర్గా ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయడం కోసం రిమూవ్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఎలిమెంట్ని యూజ్ చేస్తాం ఎందుకంటే మనం ఓన్లీ వన్ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం. అండ్ రిటర్న్ టైప్ ఈస్ బూలియన్. మనకి ఆ ఎలిమెంట్ ఉంటే ట్రూ అవుతుంది లేకపోతే బూలియన్ ఫాల్స్ వాల్యూ వస్తుంది. ఫర్ రిమూవ్ సింగిల్ వాల్యూ single element. Next one is int size to get the size of the collection. మనకి సైజ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఈ ఇంట్ సైజ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. రిటర్న్ టైప్ అనేది ఇంట్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద వైడ్ క్లియర్. ఈ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే మనకి ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఎట్ ఏ టైం క్లియర్ చేస్తుంది. టు క్లియర్ ఆల్ ఎలిమెంట్స్ ఎట్ ఏ టైం. సో ఇలా మనకి ఈ మొత్తం మెథడ్స్ అనేవి మనకి కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉంటాయి. ఈ కలెక్షన్ ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ మొత్తం మన ఈ సబ్ ఇంటర్ఫేసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే లిస్ట్ ఇంటర్ఫేస్లో, సెట్ ఇంటర్ఫేస్లో, క్యూ ఇంటర్ఫేస్లో అండ్ ఈ లిస్ట్ ఇంటర్ఫేసెస్ కింద ఉన్న క్లాసెస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కలెక్షన్ ఇంటర్ఫేస్ అనేది సూపర్ ఇంటర్ఫేస్ ఫర్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఇలా మనం చెప్తాం. ఈ ఒక్కొక్క మెథడ్ గురించి ఇప్పుడు కోడ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను కలెక్షన్ ఇంటర్ఫేస్ గురించి డిక్లేర్ చేశాను. ఇక్కడ కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్ అండ్ స్ట్రింగ్ అనేది ఏంటంటే ఇక్కడ జెనరిక్స్ అని చెప్తాం ఎందుకంటే ఇది మనకి టైప్ సేవ్ కలెక్షన్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఓన్లీ స్ట్రింగ్లు పెట్టినప్పుడు ఓన్లీ స్ట్రింగ్ వాల్యూస్నే మనం ఇన్సర్ట్ చేస్తాం. వేరే అనదర్ కైండ్ ఆఫ్ వాల్యూస్ మనం ఇన్సర్ట్ చేయలేం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఎస్టిఆర్. ఎస్టిఆర్ ఈస్ ద రెఫరెన్స్ వేరియబుల్ అంటే న్యూ ఫర్ ది క్రియేటింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ద అరే లిస్ట్. మనము నార్మల్గా ఇంటర్ఫేసెస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయలేం అందుకని నేను ఇక్కడ అరే లిస్ట్ అని తీసుకున్నాను. అరే లిస్ట్ అనేది క్లాస్. ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అరే లిస్ట్ అంటే ఏంటి, ఇది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని. బట్ హియర్ వీఆర్ డీలింగ్ విత్ కలెక్షన్ ఇంటర్ఫేస్. కలెక్షన్ ఇంటర్ఫేస్ని ఇక్కడ నేను క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్కి. ఫస్ట్ నేను ఒక మెథడ్ని తీసుకున్నాను ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కోసం. ఎస్టిఆర్ డాట్ యాడ్ మెథడ్. యాడ్ మెథడ్ ఇక్కడ మనం చూసుకుంటే రిటర్న్ టైప్ ఇస్ ద బూలియన్ అండ్ ఇక్కడ స్ట్రింగ్ వాల్యూని తీసుకుంటుంది. ఇక్కడ స్ట్రింగ్ కోసం ఫ్రూట్స్ నేమ్ తీసుకుంటున్నాను యాపిల్. ఎస్టిఆర్ డాట్ యాడ్ మ్యాంగో. ఎస్టిఆర్ డాట్ యాడ్ బనానా. ఇలా నేను ఈ మూడు వాల్యూస్ని స్టోర్ చేశాను. నేను ప్రింట్ చేయడం కోసం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్టిఆర్. ఇలా మనం ప్రింట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా టూ స్ట్రింగ్ మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఇందులో ఉన్న వాల్యూస్ అనేవి మొత్తం ప్రింట్ అవుతాయి. రన్ యాపిల్, మ్యాంగో అండ్ బనానా ఇలా మనకు ప్రింట్ అయ్యాయి. సో దిస్ అబౌట్ ద యాడ్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద యాడ్ ఆల్ మెథడ్. యాడ్ ఆల్ మెథడ్ కోసం ఇక్కడ నేను ఫస్ట్
ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేస్తున్నాను, ఫ్రూట్ 1. అండ్ ఇక్కడ కలెక్షన్ స్ట్రింగ్ ఫ్రూట్ 2 ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. ఇక్కడ నేను వాల్యూని చేంజ్ చేయాలి కాబట్టి ఫ్రూట్ 1. సో ఇలా నేను ఎనదర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఇక్కడ ఫ్రూట్ 2లో కూడా నేను ఒకవేళ యాలిస్ని యాడ్ చేస్తున్నాను, ఫ్రూట్ 2 డాట్ యాడ్ గోవా అండ్ ఫ్రూట్ 2 డాట్ యాడ్ పపాయ. ఇలా నేను వాల్యూస్ని ఇలా తీసుకున్నాను. ఇప్పుడు నాకు డిఫాల్ట్గా ఫ్రూట్ 1లో ఉన్న వాల్యూస్ అన్నీ నాకు ఫ్రూట్ 2లో కావాలనుకుంటే అలాంటప్పుడు మనం యాడర్ అనే మెథడ్ వాడతాం. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ విత్ ద యాడర్ మెథడ్. యాడర్ మెథడ్ అనేది 2 కలెక్షన్స్ని మెర్జ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ తీసుకుంటే ఫ్రూట్స్ 2 డాట్ యాడ్ ఆల్. యాడ్ ఆల్ ఇక్కడ కలెక్షన్ తీసుకుంటుంది, యాడ్ ఆల్ ఫ్రూట్ 1. ఇక్కడ నేను ఫ్రూట్ 2ని కనుక ప్రింట్ చేస్తే నాకు ఫ్రూట్ 2లో ఉన్న వాల్యూస్ అండ్ ఫ్రూట్ 1లో ఉన్న వాల్యూస్ రెండు ప్రింట్ అవుతాయి. దిస్ సీ హియర్ గోవా, పపాయ, యాపిల్, మ్యాంగో, బనానా ఇలా ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రిటర్న్ ఆల్. రిటర్న్ ఆల్ అనేది ఏం చేస్తుందంటే కామన్ ఎలిమెంట్స్ని రిఫర్ చేస్తుంది. ఇప్పటివరకు నాకు ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఏం లేవు ఫ్రూట్ 1లో అండ్ ఫ్రూట్ 2లో. సో ఇక్కడ నేను సమ్ కామన్ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాను, లైక్ ఫ్రూట్ 2 డాట్ యాడ్ చేసేటప్పుడు మ్యాంగో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఓన్లీ నాకు ఫ్రూట్ 1లో అండ్ ఫ్రూట్ 2లో కామన్ ఎలిమెంట్ ఏంటంటే మ్యాంగో. ఇక్కడ నాకు ఫ్రూట్ 2లో ఉంది అండ్ ఫ్రూట్ 1లో ఉంది. ఇక్కడ నేను ఫ్రూట్ 2ని ప్రింట్ చేసినప్పుడు యాడ్ ఆల్ మెథడ్ అనేది ఓన్లీ నాకు ఏమిస్తుంది, ఓన్లీ ఒక వాల్యూని ఇస్తుంది, అదే మ్యాంగో అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకుంటే దిస్ ద మ్యాంగో. రిటర్న్ ఆల్లో ఓన్లీ ఒక్క వాల్యూ అనే ఉంది కాబట్టి నాకు మ్యాంగో ఒకటే ప్రింట్ అవుతుంది. దిస్ ద రిటర్న్ ఆల్ మెథడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రిమూవ్ ఆల్ మెథడ్. రిమూవ్ ఆల్ మెథడ్ ఏంటంటే కామన్ ఎలిమెంట్స్ని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే రిమూవ్. ఇక్కడ రిమూవ్ ఆల్ మెథడ్ అని ఏం చేస్తుంది, ఇక్కడ ఫ్రూట్ 2లో అండ్ ఫ్రూట్ 1లో ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని ఈ ఫ్రూట్ 2లో రిమూవ్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం యూజ్ చేస్తుంది ఫ్రూట్ 2. ఈ ఫ్రూట్ 2లో ఉన్న కామన్ ఎలిమెంట్స్ని చెక్ చేసుకొని ఫ్రూట్ 1లో నుంచి ఏవైతే కామన్ ఎలిమెంట్స్ ఉంటాయో ఆ ఎలిమెంట్స్ని ఫ్రూట్ 2లో రిమూవ్ చేస్తుంది. ఇక్కడ మనం అవుట్పుట్ చూసుకుంటే మనకు ఓన్లీ గోవా అండ్ పపాయ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే మనకు మ్యాంగో అనేది కామన్ ఎలిమెంట్ కాబట్టి రిమూవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద రిమూవ్ మెథడ్. రిమూవ్ మెథడ్ ఏం చేస్తుందంటే పర్టికులర్గా ఒక వాల్యూని రిమూవ్ చేయడానికి మనం రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తాం, లైక్ గోవా. ఇక్కడ మనం చూసుకుంటే మనకు ప్రింట్ అయ్యేది ఏంటి, పపాయ అండ్ మ్యాంగో ప్రింట్ అవుతుంది, గోవా అనేది రిమూవ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద సైజ్. మనకి సైజ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం సైజ్ మెథడ్ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నాకు ఫ్రూట్ అనేది రిఫరెన్స్ వేరియబుల్ బై యూజింగ్ సైజ్. ఇక్కడ నాకు టోటల్గా గోవాని నేను రిమూవ్ చేసిన తర్వాత నాకున్న టోటల్గా సైజ్ అంతా 2 ఉంటుంది. ఎందుకంటే గోవా అనేది రిమూవ్ అయిపోయింది, సో పపాయ అండ్ మ్యాంగో ఉంటుంది, సైజ్ ఈస్ 2. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లియర్. క్లియర్ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మొత్తాన్ని ఎట్ ఏ టైం రిమూవ్ చేయడానికి మనం క్లియర్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రూట్ 2 డాట్ క్లియర్. ఇలా ఇది ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిన తర్వాత ఒకసారి మనం ఫ్రూట్ 2లో ఉన్న వాల్యూస్ని మనం ప్రింట్ చేద్దాం. ఇక్కడ నేను ఫ్రూట్ 2ని ప్రింట్ చేస్తున్నాను, బట్ నాకు ఫ్రూట్ 2లో వాల్యూస్ అనేవి అసలు ఏం లేవు కాబట్టి నాకు ఇక్కడ నథింగ్ విల్ బి ప్రింటెడ్. సీ హియర్ ఎంటీ అరే ప్రింట్ ఉంది. ఇలా మన కలెక్షన్ ఇంటర్ఫేస్లో మెథడ్స్ అనేవి ఉంటాయి. ఈ మెథడ్స్ మొత్తం బై డిఫాల్ట్గా సబ్ ఇంటర్ఫేసెస్కి యాక్సెస్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కలెక్షన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ వీడియోలో లిస్ట్ ఇంటర్ఫేస్లో ఉన్న ఒక క్లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో మీకు చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను ఫర్ ఈ నోట్స్ పర్పస్ రిసోర్సెస్ కింద నేను నోట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ 345 దగ్గర నుంచి కలెక్షన్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది.
ఇందులో మీరు టోటల్గా జావా నోట్స్ మొత్తం ఉంటుంది. మీకు కావాల్సిన కాన్సెప్ట్ని చాలా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో ఈ రిసోర్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. వీడియో అర్థమైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.